అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బుల నాయుడు, జనసేన పార్టీ. ముందుగా సామాన్యుని రాజకీయాలను సామాన్యుడికి చేరువ చేసిన ప్రజానాయకులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. అలాగే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించి యువగలం పాదయాత్రతోటి ముందుకు తీసుకెళ్లిన గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నేను మీ దృష్టికి తీసుకొస్తున్న సమస్య సార్ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య. మన పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ మనం కడతామనే కదా సార్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని చదివించడానికి ముందుకు వచ్చారు. అలాంటిది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 230 కాలేజీలకి ఆన్ అన్ యావరేజ్ 9 నుంచి 10 కోట్లు సార్, అంటే 2300 కోట్లు మనం బాకీ ఉన్నాం సార్. అలా బాకీ ఉండడం వల్ల ఆ యాజమాన్యం ఏం చేస్తున్నారంటే పిల్లల మీద ప్రెజర్ పెడుతున్నారు. పిల్లలు ఎగ్జామ్ ఫీజు కట్టించుకోమని, ఆ ఫీజు కడితేనే కానీ ఈ ఫీజు మీ చేత కట్టించుకోమని ప్రెజర్ పెడుతున్నారు. ఇండైరెక్ట్ గా ఈ ప్రెజర్ మొత్తం పేరెంట్స్ మీద పడుతుంది సార్. సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీస్ ఆ బడ్డెన్ ని మొయ్యలేవు సార్. కాబట్టి మీరు చొరవ తీసుకొని 2300 కోట్లు అంటే మన బడ్జెట్ మొన్న ఆల్మోస్ట్ మన 30,000 చిల్లర కోట్లు మనం విద్యాశాఖ పెట్టుకున్నాం కదా సార్. 2,300 కోట్లు అంటే అందులో పెద్ద లెక్కేం కాదు సార్. మీకు కొంచెం మీరు ఆ దృష్టి పెట్టి ఆ సమస్యని పరిష్కరిస్తారని 50 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు అందరి తరపున మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. జై జనసేన, జై హింద్.